హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో వెస్ట్ జోన్ పరిధిలో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం రమేషయ్య గారి ఆధ్వర్యంలో ఇద్దరు నోటోరియస్ చీటర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు మోడస్ ఆపరేండి ఏంటంటే జ్యువెలరీ షాప్స్కి వెళ్ళి ఇల్లీగల్ చెక్ బుక్స్ కొన్ని చెక్ లీవ్స్ ఇచ్చి అది డిజానర్డ్ అవుతాయి. అక్కడి నుంచి కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ థెఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోవడం వీళ్ళ మోడస్ ఆపరేండి. ఇనీషియల్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సెలెక్టెడ్ గోల్డ్ జ్యువెలరీ షాప్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి 50,000 నుంచి ₹1,00,000 వరకు ఆర్డర్స్ ఇవ్వటం జరుగుతుంది. ఆర్డర్స్ ఇవ్వగానే చెక్ బుక్ ఒక చెక్ ఇష్యూ చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎట్లయినా చెక్కు గోల్డ్ తీసుకుని వెళ్ళేటప్పుడు చెక్ క్యాష్ ఇస్తారు, లేకపోతే చెక్కు ఆనర్ అయిపోతుంది ఈ లోపల అనే దాని మీద కన్విన్స్ అవుతారు. మీరు తీసుకోండి కావాలితే ఎంత డబ్బు అని ముందు ఒక 5,000 ఇచ్చి వాళ్ళ నమ్మబలికి వాళ్ళు ఎప్పుడైతే బాగా బిజీగా ఉన్నప్పుడు రకరకాలుగా అంటే ఒకసారి వాళ్ళ ఓనర్ని నేమ్ యూజ్ చేస్తాడు, ఒక్కోసారి హైయెస్ట్ పర్చేజ్ చేసే కస్టమర్ని నేను రిలేటివ్ అని చెప్తాడు. కాస్త డాబుగా ఉండి ఆ వేషధారణ అవన్నీ కన్విన్సింగ్ ఉండటం వల్ల వాళ్ళు ఈ ఆర్నమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు వరకు రిజిస్టర్ అయిన కేసులు 10 కేసులు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, వెస్ట్ జోన్ పరిధిలో ఉన్నాయి. అదేవిధంగా నారాయణగూడ, మహంకాళి, సైబరాబాద్లో మాదాపూర్. సో ఈ 10 కేసులు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఎవరైతే భవనాసి ప్రసాద్ కుమార్ ఎలియాస్ శ్రీనివాస్ ప్రసాద్ ఎలియాస్ ప్రసాద్, అతని బావమరిదే విట్టా హరికృష్ణ గిద్దలూరుకు సంబంధించిన వాడు, భవనాసి ప్రసాద్ కుమార్ నంద్యాలకు సంబంధించిన వాడు. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి 35 తులాల బంగారం, అదేవిధంగా 22 డెబిట్ కార్డ్స్, 22 చెక్ బుక్స్, 4 యూజ్డ్ చెక్ బుక్స్, 3 సెల్ ఫోన్స్, ఆధార్ కార్డు, ఇంకా అతని దగ్గర ఉన్న కొన్ని డాక్యుమెంట్స్, సిమ్ కార్డ్స్ సీజ్ చేయడం జరిగింది. నమ్మబలికి వాళ్ళ దగ్గర ఆ విధంగా కేసులు ఆ విధంగా మోసం చేసి ఆర్నమెంట్ తీసేసుకున్న కేసుల్లో వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. నోటోరియస్ చీటర్స్ కొత్త మోడస్ ఆపరేండి, కొత్త విధానం కాబట్టి ఎవరికి అందుబాటులో ఇంకా అప్రమత్తంగా లేరు. జనరల్గా వాళ్ళు జ్యువెలరీ షాపులో వాళ్ళు ఒప్పుకోరు చెక్కులు ఇవ్వడానికి, ఇమీడియట్గా ఇవ్వడానికి. బట్ వాళ్ళని ఏదో రకంగా నమ్మబలికి ₹1,00,000 ఇచ్చాం కాబట్టి ₹5,000, ₹10,000 పెద్ద ఇబ్బంది కాదని కొంత అడ్వాన్స్ ఇచ్చి అక్కడ ఉన్న పరిస్థితి తగ్గట్టుగా అతను తెలివితేటలకు ఉపయోగించుకుని అక్కడ పరిస్థితిని అడ్వాంటేజ్ కింద మార్చుకుని ఈ విధంగా చీట్ చేశాడు. మోర్ దాన్ 60 కేసులు అన్రిపోర్టెడ్ కేసులు కూడా వీళ్ళ ఇంట్రాగేషన్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల ఇంట్రాగేషన్లో, పంజాగుట్ట పోలీసులు ఇంట్రాగేషన్లో తెలిసింది. సో కొన్ని అన్రిపోర్టెడ్ కేసులు ఏమైనా ఉంటే వాళ్ళకి సంబంధిత పోలీస్ స్టేషన్ని వాళ్ళని తెలుసుకుంటే కేసు రిజిస్టర్ చేసి మళ్ళీ తర్వాత వీరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్త మోడల్స్ ఆపరేండి అవటం వల్ల ఈ జ్యువెలరీ షాప్స్ కూడా అప్రమత్తం కాకపోవడం వల్ల ఇది జరిగింది. బట్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ట్రాప్ చేసి నిన్న సాయంత్రం 4:30కి వాళ్ళని అరెస్ట్ చేసి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. వారిని నిన్న అరెస్ట్ చేశారు, ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. సుమారు ఇప్పుడు వరకు 10 కేసుల్లో ఇప్పుడు వరకు రిజిస్టర్డ్ అయిన నమోదు చేయబడిన కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇవి కాకుండా సుమారు 60 కేసులు పైనే వివిధ జ్యువెలరీ షాపుల్లో వీళ్ళు ఘరానా మోసానికి పాల్పడి బంగారాన్ని కాజేయడం జరిగింది. తర్వాత ఫర్దర్గా చర్యలు తీసుకుంటారు. సంబంధిత అవసరమైన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చేయకుండానే కిట్ ఇమీడియట్గా తీసుకుంటున్నారు. కొన్ని బ్యాంక్స్ డ్యూ టు కాంపిటీషన్ ఆర్ సంథింగ్ ఇమీడియట్గా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లేకుండానే కిట్ ఇచ్చేస్తున్నారు. అకౌంట్ యాక్టివేట్ చేయడం, తర్వాత సాటిస్ఫై నాకు ఇస్తారు. మీన్ వైల్ ఈ చెక్ బుక్స్ ఇవ్వడం వల్ల ఈ చెక్ బుక్స్ ఈ ఎస్ బ్యాంకు, ఎస్బీఐ, ఇంకా ఆల్మోస్ట్ అన్ని బ్యాంకుల నుంచి చెక్ బుక్లు తీసుకొచ్చి ఇతను ఇమీడియట్గా ఫోల్డర్ ఇవ్వటం,
అతని యొక్క వేషధారణ చూసేసి ఈ విధంగా మోసానికి గురి కాబడ్డారు. సో వాళ్ళందరికీ మేము నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సరైన రిక్వైర్మెంట్ అడ్రస్ కూడా సరిగ్గా లేదు. జనరల్గా అడ్రస్కి పంపిస్తారు చెక్ బుక్స్. సో వీళ్ళు చెక్ బుక్లు ఏదో రకంగా వాళ్ళని మభ్యపెట్టి చెక్ బుక్లు తీసుకున్నారు. ఈ విధమైన ఘటన మోసాన్ని పాల్పడుతున్నారు. వీళ్ళు పాత నేరస్తులు. అంతకుముందు కూడా ఇదే టాస్క్ ఫోర్స్ వాళ్ళు నారాయణగూడలో చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అందుకే ఏదో బిజినెస్ పర్పస్ ఇక్కడ రావటం, స్టైల్ అని కూకట్పల్లిలో పెట్టడం, అది దివాళా తీస్తే దాన్ని కూడా కొంతమందిని మోసం చేయటం, ఈ విధమైన మోసమే వీళ్ళ యొక్క ప్రవృత్తి కింద మార్చుకుని సుమారు 1 year పైనుంచే ఇటువంటి యాక్టివిటీస్ చెప్తున్నారు. అయితే వాళ్ళు చెప్పుకోలేక కొంతమంది ఎవరు ఏంటి అనేది ఉంది. ఈ మధ్య సీసీ ఫుటేజ్ల ఆధారంగా టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ దాన్ని అనాలిసిస్ చేసి చాకచక్యంగా వాళ్ళని ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. కేసులు ఉన్నాయి. ఇంకొక 60 కేసులు వాళ్ళు ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు. సో ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో కన్సర్న్డ్ సంబంధిత పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేస్తే వాళ్ళ కేసు నమోదు చేసుకుని వాళ్ళని అవసరమైతే పోలీస్ కస్టడీకి తీసుకుని కోర్టు పర్మిషన్ ద్వారా మళ్ళీ ఫర్దర్గా చర్యలు తీసుకుంటాం. అతని దగ్గర అకౌంట్స్ చేయడం, చిన్న డాక్యుమెంట్స్ కొన్ని ఆధార్ కార్డు ఇటువంటి పెట్టడం, తప్పుడు అడ్రస్లు ఇవ్వడం, ముందు కిట్ తీసేసుకున్నారు. చెక్ బుక్స్ కిట్ తీసుకుని ఈ విధంగా చెక్స్ వాళ్ళకి ఇష్యూ చేస్తున్నారు. 22 డెబిట్ కార్డ్స్ ఉన్నాయి వేరియస్ బ్యాంక్స్. ఆల్మోస్ట్ ఏ బ్యాంకుని వదలలేదు. బట్ యాక్టివ్గా మాత్రం SBI యూసఫ్గూడ, SBI వెంగళరావు నగర్. సో ఇది వాళ్ళు మోసం చేయడం కోసమే ఇతను ఈ యొక్క మోడస్ ఆపరేండిని అడాప్ట్ చేసుకున్నాడు. కేసులు నమోదు కాపాడడంతో వాళ్ళ యొక్క పంజాగుట్ట పోలీసుల సాయంతో టాస్క్ ఫోర్స్ చాకచక్యంగా పెట్టుకున్నారు.